హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. ఇవాళ మా ఇంట్లో మటన్ పచ్చడి పెడతాను. మటన్ పచ్చడి అంటే ఏదో కిలోల కొద్దీ పెడతాను అనుకోకుర్రి, కొంచెమే పెడతాను. ఒక అరకిలోకి తక్కువనే అవుతుంది. దీనికి ఏం చేయాలంటే ముందుగా మటన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. మంచిగా కడిగినాక ఒక కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసి అందులో కొద్దిగంత ఉప్పు, కొద్దిగంత పసుపు, కొద్దిగంత నూనె వేసుకొని మంచిగా కలపాలి. చేయితోనే కలపాలి, గరిటె పెట్టి కలపొద్దు. గరిటెతోని కలిపితే మొత్తం మంచిగా కలవది. చేయి పెట్టి మంచిగా కలపాలి. కలిపి కుక్కర్ మూత పెట్టి కుక్కర్ని పొయ్యి మీద పెట్టాలి. ఇవి ఒక 5 విజిల్లు వచ్చేదాకా ఉంచాలి. లేత మటన్ అయితే 5 విజిల్ సరిపోతుంది. అదే ముదిరింది అయితే ఒక 7-8 విజిల్లు వచ్చేదాకా ఉంచుకోర్రి. ఇది ఈలోపు మనం పచ్చడిలోకి మసాలాలను తయారు చేసుకోవాలి. దానికోసం పొయ్యి మీద ఒక చిన్న గిన్నె పెట్టి అందులో 2 యాలకులు, 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి అట్లనే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇది దోరగా కొద్దిగా వేగినాక ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇంట్లోనే మెంతులు కూడా వేసుకొని వేయించుకోవాలి. కానీ మా ఇంట్లో మెంతులు లేవు, అందుకని నేను మెంతి పౌడర్ ఉన్నది, అందుకని లాస్ట్లో మెంతి పౌడర్ అందులో వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నా. వీటన్నిటిని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం కుక్కర్ మూత తీసి మటన్ ఉడికిందా లేదో చూసుకోవాలి. మటన్ ఉడికిన తర్వాత కూడా అందులో కొద్దిగా నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళన్నీ ఇనికేదాకా మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని నీళ్ళన్నీ ఇనికేదాకా మటన్ ఉడికించుకోవాలి. మొత్తం నీళ్ళన్నీ ఇనికిపోయినాక పొయ్యి మీద మూకుడు పెట్టుకొని అలా నూనె పోసుకోవాలి. ఆ నూనెలో ఈ వేడి వేడి మటన్నే వేసి మనం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై చేసుకున్నాక మటన్ మీద కొంచెం ఒక పై లేయరు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, అది ఎప్పటిదో వేసుకోవద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మిరపకాయలు కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి, మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ వేసుకొని వేయించుకున్నాక మిరపకాయలు గోలినాక అప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ ఒలుచుకొని ఆ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ నూనె వేడికి ఆ వెల్లుల్లిపాయలు వేగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని గోరువెచ్చగా అయ్యేదాకా పక్కన పెట్టాలి. ఇదంతా గోరువెచ్చగా అయినాక అప్పుడు అందులో కారం వేసుకోవాలి. కారం ఎంత అంటే నేను 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకున్నా. 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకున్నా. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 నిమ్మకాయలను రసం తీసుకొని ఆ నిమ్మరసం కూడా ఇందులో పోసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒక రోజంతా అలాగే ఉంచాలి. ఒక రోజంతా అలాగే ఉంచినాక నెక్స్ట్ డే మళ్ళీ మనం మూత తీసి చూసేసరికి నూనె అంతా పైకి వచ్చి ఉంటుంది, ఇట్లా నూనె అంతా పైన తేలుతుంది. అప్పుడు ఆ ముక్కలకు మొత్తం ఉప్పు, కారం, పులుపు అంతా పట్టినట్టు లెక్క. తర్వాత దీన్ని అంతా తీసుకొని ఒక జాడీలో వేసుకొని పెట్టుకోవాలి, లేదా గాజు సీసాలు వేసుకొని గాజు డబ్బాలు వేసుకొని పెట్టుకోవాలి. ఇది ఒక నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది. నెల రోజుల దాకా కూడా తినొచ్చు దీన్ని. అంతే, మటన్ పచ్చడి రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.